అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నారాయణపై పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపేనని స్పష్టం చేసింది. పరిపాలనాపరమైన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదిస్తే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. చట్ట నిబంధన అనుసరించే జీవో 141 తీసుకొచ్చారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ జీవో వల్ల నష్టపోయినట్లు రైతులెవరూ తమను ఆశ్రయించలేదని హైకోర్టు గుర్తు చేసింది. చట్ట ప్రకారం ఏపీసీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలన్నిటికీ చట్టపరమైన రక్షణ ఉంటుందని హైకోర్టు చెప్పింది. ప్రాసిక్యూట్ చేయడాన్ని చట్టంలోని సెక్షన్ 146 నిషేధిస్తుందని తెలిపింది. చంద్రబాబు నారాయణను యాంత్రికంగా దౌర్జన్యపూరితంగా నిందితులుగా చేర్చారని ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో దురుద్దేశం తప్ప ప్రజా ప్రయోజనం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్లపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని నిర్ధారించిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.